రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ఖరీఫ్ కు అనువైన దీర్ఘకాలిక సన్నవరి రకాలు సమయానికి అనుకూలంగా సాగు చేస్తే అధిక దిగుబడులంటున్న శాస్త్రవేత్తలు. ఎత్తుమడుల విధానంలో అల్లం సాగు సాధారణ సాగుతో పోల్చితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం అంటున్న శాస్త్రవేత్తలు. కంది సాగుతో మంచి ఆదాయం అధిక దిగుబడుల కోసం యాజమాన్య పద్ధతి. ఖరీఫ్ పనులు ప్రారంభమయ్యాయి. రైతులు వరి రకాలను ఎంచుకొని విత్తనాలు సమకూర్చుకునే పనిలో ఉన్నారు. దీర్ఘకాలిక రకాలను వేసుకునే రైతులు ఇప్పటికే నార్లు పోస్తున్నారు. ఇంకా పోయని రైతులు దీర్ఘకాలిక సన్న రకాలను సాగు చేయాలంటే ఏ రకాలను ఎంచుకోవాలి, ఎప్పటి వరకు నారుమడులు పోసుకోవాలో తెలియచేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సతీష్ చంద్ర. పదేళ్లలో వరిలో అనేక కొత్త వంగడాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. చెరువులు, కాలువల కింద దీర్ఘకాలిక వరి రకాలు ఎక్కువగా సాగులో ఉండగా, బోరుబావుల కింద స్వల్పకాలిక రకాలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. రైతులు పాత రకాలకు స్వస్తి చెప్పి అధిక దిగుబడినిచ్చే నూతన రకాల వైపు దృష్టి సారించాలి. సరైన రకాన్ని సరైన సమయంలో సాగు చేస్తే ప్రతికూల పరిస్థితులను అధిగమించి 50% దిగుబడి సాధించినట్లే. మిగతా 50% సాగులో మనం పాటించే యాజమాన్యంపై ఆధారపడి ఉంటుంది. లేకపోతే ఎంచుకున్న రకం దిగుబడి సామర్థ్యం అధికంగా ఉన్నా ఆశించిన ఫలితాలు రావు. కాబట్టి రకాల ఎంపిక, సాగు చేసే సమయం, పంట కాల పరిమితి అనేవి వరి సాగులో కీలకమైన విషయాలుగా పరిగణించాలని సూచిస్తూ ఖరీఫ్ కు అనువైన దీర్ఘకాలిక సన్న వరి రకాల గురించి తెలియజేస్తున్నారు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సతీష్ చంద్ర. ముఖ్యంగా గత వానాకాలం గనక చూసినట్లయితే తెలంగాణలో సుమారుగా 65 లక్షల ఎకరాల్లో వరి సాగును రైతాంగం పండించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా చూసినట్లయితే ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్న రకాలకు మద్దతు ధర 500 రూపాయల వరకు గవర్నమెంట్ ఇస్తున్నదని ఉద్దేశంతో రైతాంగం ఎక్కువగా సన్నధాన్యం వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా దీనికి సరిసమానంగానే దొడ్డు రకాల వైపు కూడా కొంతమంది రైతాంగం అడుగులు వేస్తున్నారు. ఈ సందర్భంగా వానాకాలంలో ఎటువంటి రకాలను సాగు చేసుకుంటే మనకు అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందో కనుక తెలుసుకున్నట్లయితే వాటిలో ముఖ్యంగా మనకు రకాల విషయానికి వచ్చినట్లయితే వీటిలో 3 కాలాలకు సంబంధించినటువంటి రకాలను రూపకల్పన చేయడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు 2014 నుంచి 2024 వరకు ఎన్నో వరి రకాలను రూపకల్పన చేయడం జరిగింది. వీటిలో ముఖ్యంగా దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు మరియు స్వల్పకాలిక రకాలు అనే 3 కాలాలకు సంబంధించినటువంటి రకాలను కూడా విడుదల చేయడం జరిగింది. వీటిలో మొదటగా చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక రకాలు, ఇది సుమారుగా 145 నుంచి 150 రోజులకు కోతకు వచ్చేటువంటి రకాలు. ఈ రకాలను మే చివరి వారం నుండి జూన్ 20 లోపు కనుక నార్లు పోసుకున్నట్లయితే మనకు దిగుబడుల మీద ఎటువంటి ప్రభావం చూపకుండా మనకు ఆశించినటువంటి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక మధ్యకాలిక రకాల విషయానికి వచ్చినట్లయితే ఇది సుమారుగా 130 నుంచి 135 రోజుల్లో కోతకు వచ్చేటువంటి రకాలు. ఇది కూడా మనకు జూన్ 10 నుంచి జూలై 10 లోపు కనుక నార్లు పోసుకున్నట్లయితే మనకు దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇక స్వల్పకాలిక రకాల విషయానికి వచ్చినట్లయితే ఇవి 120 రోజులలో లోపు కోతకు వచ్చేటువంటి రకాలు. ఇవి కూడా మనము జూలై 31 తేదీ వరకు, జూలై ఆఖరి వరకు కూడా మనం నార్లు పోసుకోవడానికి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఇక దీర్ఘకాలిక రకాల విషయానికి వచ్చినట్లయితే వీటిలో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా సాగుతున్నటువంటి వరి రకాన్ని కనుక పరిశీలించినట్లయితే సాంబా మసూరి అనేది బీపీటీ 5204 అనేటువంటి వరి రకాన్ని ఎక్కువ మొత్తంలో మన రైతాంగం దీన్ని ఇంకా సాగు చేయడం జరుగుతుంది. దానికి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణం అన్నం నాణ్యత, మనకు మార్కెట్లో డిమాండ్ ఉన్న దృష్ట్యా రైతాంగం ఈ వరి రకం వైపు మొగ్గు చూపడం జరుగుతుంది. గత దశాబ్ద కాలంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం వారు ఎన్నో రకాలను రూపకల్పన చేయడం జరిగింది. వాటిలో ముఖ్యంగా వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుండి సిద్ధి అనే వరి వంగడాన్ని విడుదల చేయడం జరిగింది. ఇది బీపీటీకి ప్రత్యామ్నాయంగా ఈ వరి రకాన్ని రూపొందించడం జరిగింది. 140 నుంచి 145 రోజులకి
కోతకు వచ్చేటువంటి సన్నగింజ రకానికి చెందినటువంటి ఈ వరి వంగడాన్ని గనక ఈ కాలంలో అంటే ఈ జూన్ 20 లోపు గనక మనం నార్లు పోసుకున్నట్లయితే బీపీటీ కంటే కూడా మనం 10 నుంచి 15 బస్తాల దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. మొక్క తక్కువ ఎత్తులో పెరగడమే కాకుండా ముఖ్యంగా గింజల సంఖ్య ఎక్కువగా ఉండడము, ముఖ్యంగా 28 నుంచి 30 క్వింటాల దిగుబడి సామర్థ్యం వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి రకాన్ని కనుక ఎంచుకున్నట్లయితే, ఈ దీర్ఘకాలిక రకాన్ని కనుక ఎంచుకున్నట్లయితే మనకు ఈ వానాకాలంలో మనం ఆశించినటువంటి దిగుబడులు సాధించవచ్చు. ఇంకా దీనికి ఉన్నటువంటి లక్షణంలో ముఖ్యంగా అన్నం నాణ్యత ఉండడమే కాకుండా కొంతవరకు ఉల్లికోడు బయట వన్ను తట్టుకునేటువంటి గుణం ఉంటుంది. రైతులు ఈ వరి రకాన్ని సాగు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మెలకువలు కనుక పాటించినట్లయితే, ముఖ్యంగా ఈ దోమకాటు కానీ అగ్గి తెగులు వంటి ఆశించినప్పుడు సరైన చర్యలు కనుక చేపట్టినట్లయితే ఈ రకంలో కూడా మనం ఆశించినటువంటి దిగుబడులను సాధించడానికి అవకాశం ఉంటుంది. రెండవ రకాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ KPS 2874 కంపాసాగర్ వరి 1 అనే వరి వంగడాన్ని 2021లో వ్యవసాయ పరిశోధన స్థానం కంపాసాగర్ నుండి ఈ కంపాసాగర్ వరి 1 2874 అనే వంగడాన్ని 140 నుంచి 145 రోజుల కోతకు వచ్చే వంగడాన్ని రూపొందించడం జరిగింది. ఇది కూడా సన్నగింజ వరి రకానికి సంబంధించినటువంటి రకం. ముఖ్యంగా కొంతవరకు సుడిదోమను మరియు చౌడు భూముల్లో కూడా ఇది వేసుకున్నట్లయితే మనము దిగుబడి పైన ఎటువంటి ప్రభావం చూపకుండా మంచి ఆశించిన దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. కనుక రైతాంగం ఈ 2 రకాలతో పాటుగా మరి ఒక రకాన్ని కనుక ఎంచుకోవాలనుకున్నప్పుడు రాజేంద్రనగర్ వరి 1 RNR 11718 అనే వరి వంగడాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ వరి వంగడం కూడా 140 నుంచి 145 రోజుల లోపల కోతకు వచ్చేటువంటి వరి వంగడం. సుమారుగా 28 నుంచి 30 క్వింటాల దిగుబడి సామర్థ్యం ఉన్నటువంటి రకము. ముఖ్యంగా అన్ని రకాల తెగుళ్లను మనకు ఎండాకు తెగులు కావచ్చు, అగ్గి తెగులు కావచ్చు, పొట్టకులు తెగులు కానీ, అదేవిధంగా పొడ తెగులు కానీ, ఇవన్నిటిని కూడా కొంతమేర తట్టుకునే స్వభావం ఉన్నటువంటి రకము ఇది. ముఖ్యంగా మధ్యస్థ సన్నగింజ రకానికి చెంది ఉండడం వల్ల కొంతవరకు సుడిదోమనం మరియు చౌడు భూముల్లో కూడా ఈ రకాన్ని సాగు చేసినప్పుడు మనకు ఆశించిన దిగుబడులు సాధించడానికి అవకాశం ఉన్నటువంటి రకం. అల్లం సాగులో సమస్యల్ని అధిగమించడానికి ఎత్తుమడుల పద్ధతిని అనుసరిస్తున్నారు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు. ప్రయోగాత్మకంగా మారం అల్లం రకాన్ని సాగు చేస్తున్న శాస్త్రవేత్తలు దుంపకుళ్ళను నివారించేందుకు ఈ విధానం ఎంతగానో తోడ్పడుతుందని చెబుతున్నారు. అంతేకాదు అంతర పంటలుగా స్వీట్ కార్న్, బంతిపూల సాగును చేపడుతున్నారు. ఈ విధానాన్ని గిరిజన రైతులతో వచ్చే ఏడాది నుండి సాగు చేయించనున్నట్లు చెబుతున్నారు. అల్లం సుగంధ ద్రవ్యపు పంట. ఏజెన్సీ ప్రాంతాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న ఈ పంట అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం 3-4 ఏళ్ల నుండే. సాగులో అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పంట సాగులో అధిక దిగుబడుల సాధనకు మార్గం సుగమం అవడంతో పాటు గత 3 ఏళ్లుగా మంచి మార్కెట్ ధర లభించడంతో రైతులు సాగులో ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. అయితే అల్లం సాగుకు అన్ని ప్రాంతాలు అనుకూలం కావు. తేమతో కూడిన వేడి వాతావరణం అల్లం సాగుకు అత్యంత అనుకూలం. పాక్షికంగా నీడ ఉన్న ప్రాంతంలో కూడా అల్లం పెరుగుదల ఆశాజనకంగా ఉంటుంది. 19 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో పంట పెరుగుదల ఆశాజనకంగా ఉంటుంది. తెలంగాణలో మెదక్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో అల్లం పంటను సాగు చేస్తున్నారు. ప్రధానంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాలలో చల్లని వాతావరణం ఉండటంతో ఇక్కడి రైతులు అనాదిగా అల్లం పంటను సాగు చేస్తూ ఉన్నారు. అయితే చీడపీడల కారణంగా అనుకున్న దిగుబడులను సాధించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు మారన్ అల్లం రకాన్ని ఎత్తుమడుల విధానంలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. ఈ పంట కాలం సుమారు 9 నెలలు కావడంతో తక్కువ సమయంలో పంట చేతికొచ్చే పంటలను అంతర పంటలుగా సాగు చేస్తున్నారు. ఈ విధానంలో సాగు చేయడం వల్ల మురుగునీటి సౌకర్యం పెరిగి వేరు వ్యవస్థకు చీడపీడలు ఆశించవు. అంతేకాదు బెట్ట, కరువు, ఎండాకాలంలో తేమను నిలుపుకునే సౌకర్యం ఈ విధానంలో సాధ్యపడుతుంది. అంతేకాదు కలుపు యాజమాన్యం చేయుటకు సులువుగా ఉంటుంది.
ఎత్తుమడుల విధానంలో నేల గుల్లబారటం జరుగుతుంది. దీంతో మెత్తటి నేలల్లో వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెంది నీటిని, పోషకాలను పీల్చుకునే సామర్థ్యం పెరగటం వలన మొక్కలు బాగా పెరిగే అవకాశం ఉండటంతో వచ్చే ఏడాది నుండి ఈ విధానంలో గిరిజన రైతులతో సాగు చేయించేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ చూసుకున్నట్లయితే ఉద్యాన పంటలు, మన ఎత్తైన గిరిజన మండలంలో ఉద్యాన పంటలు ఎక్కువ సాంద్రత, అదేవిధంగా ఎక్కువ ఏరియా కవర్ చేసి ఉండడం, ముఖ్యంగా అల్లం, అదేవిధంగా పసుపు. ముఖ్యంగా ఈరోజు మనం అల్లం చూసినట్లయితేనండి, అల్లం అయితే మనకి మన పరిశోధనా స్థానంలో మారన్ అనే వెరైటీ ఎత్తైన మడిలో వేయడం జరిగిందండి. ఎత్తైన మడి అంటే మనం సాధారణంగా మన గిరిజన రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మార్చి నుంచి ఏప్రిల్ నెలలో ఎత్తైన మళ్ళు బండ్ ఫార్మర్తో కనుక ఎత్తైన మడి పొడుగు వచ్చేసరికి 1 మీటరు, అదేవిధంగా వెడల్పు దాదాపు 1.5 నుంచి 1.8 మీటర్ ఎత్తైన మడిలు చేసుకొని ఆ మడిల మీద మనం అల్లం వేసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు వచ్చేటువంటి దుంపకుళ్ళు తెగుళ్ళు లాంటివి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు ఈ పరిశోధనా స్థానంలో మనం మన సాంద్రతతో అల్లం వేసామండి, మారన్ వెరైటీ. ఇందులో వేయడమే కాకుండా అల్లం అనేది మనకి 9 నెలల పంట, అంటే దాదాపు 210 నుంచి 230 రోజుల పంట. కాబట్టి మన గిరిజన రైతులకి అల్లంతో పాటు అదేవిధంగా మనకి స్వీట్ కార్న్ అని మన తీపి మొక్కజొన్న, అదేవిధంగా బంతి కూడా ఆ ఎత్తైన మళ్ళలో పక్కన వేయడం జరిగింది. అంటే ఈ 9 నెలల పంట కాలంలో రైతు 5 నెలలకి మనకి స్వీట్ కార్న్ వస్తుంది. అదేవిధంగా 4 నెలలు అంటే దాదాపు 120 రోజుల్లో బంతి దిగుబడికి రావడం జరుగుతుంది. ఒక్క అల్లంతోనే కాకుండా ఎత్తైన మళ్ళలో వేసిన రైతులందరూ కూడాను స్వీట్ కార్న్, అదేవిధంగా మన బంతి మిశ్రమ పంటలుగా వేసుకొని అధిక ఆదాయం పొందవలసిందిగా సూచిస్తున్నాం. ఒకటి వేసుకునేటప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లుగా బంతి కనుక మనం అల్లం వేసుకుని 1 నెల రోజుల్లోనే బంతి పోర్టుగేల్లో పెంచుకొని ఆ పోర్టుగేల్ నుంచి మడికి ఒకవైపు నాటుకోవడం చేసుకున్నట్లయితే బంతి ఏపుగా పెరగడం మనం గమనించవచ్చండి. అదేవిధంగా స్వీట్ కార్న్ బాగా వర్షం, దాదాపు ఒక 10 mm to 25 mm వర్షం పడినప్పుడు మడికి ఒకవైపు స్వీట్ కార్న్ గింజలు 20 సెంటీమీటర్ల దూరంలో విత్తుకున్నట్లయితే మనకి అధిక 4 నెలల్లో స్వీట్ కార్న్ మొక్క వస్తుంది. అదేవిధంగా బంతికి రావడం అవకాశం ఉంటుంది. మన రైతులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, దుంపకుళ్ళు తెగులు అనేది ఇక్కడ అల్లంలో ఎక్కువ మనకి గిరిజన ప్రాంతంలో చూస్తుంటాము. దుంపకుళ్ళు తెగులుకి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే, రైతులు సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్, ట్రైకోడర్మా విరిడి అని 100 kgల దుంపకి 5 గ్రాములు లేదంటే 10 గ్రాములు సూడోమోనాస్ ఒక నీళ్ళలో నానబెట్టి అందులో దుంపని కనుక నీడలో ఒక అరగంట నుంచి 2 గంటల సేపు నానబెట్టి ఎత్తైన మడిలో వేసుకున్నట్లయితే దుంపకుళ్ళని కొంతవరకు నివారించుకోవచ్చు. ఇంకా అధికంగా దుంపకుళ్ళు మనకు కనిపించినట్లయితే టాటా బ్లిటాక్స్ కానీ, మ్యాంకోజెబ్ కానీ లీటర్కి 3 గ్రాములు వేసుకొని ఎకరానికి 200 లీటర్లలో 100 గ్రాములు పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ దుంపకుళ్ళ నివారణ జరుగుతుంది. దుంపకుళ్ళ నివారణకి ప్రధానంగా మనకి ఆరోగ్యవంతమైన దుంపని ఎంచుకోవడంతో దుంపకుళ్ళ నివారణ మొదటిగా జరుగుతుంది. దాని తర్వాత మనం ఈ సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ కానీ, ట్రైకోడర్మా విరిడి కానీ పశువుల గెత్తంలో కలుపుకొని ఆ పశువుల గెత్తం కూడా మనకి దుంప యొక్క మొదళ్లలో వేసుకున్నట్లయితే ఈ మన జీవశిలీంద్ర నాశుల ద్వారా దుంపకుళ్ళు చాలా వరకు మనం తగ్గించవచ్చు. మనకి ఈ ఎత్తైన గిరిజన మండలంలో అంతా మనకి ఇక్కడ ప్రకృతి ఆధార వ్యవసాయం, అదేవిధంగా రసాయన లేనటువంటి వ్యవసాయం చేస్తాం. కాబట్టి రైతులందరూ దుంపకుళ్ళు తెగుళ్ళకి మనం ఏదైతే సూచిస్తామో, అదేవిధంగా ఉద్యాన పరిశోధనా స్థానం చింతపల్లి, అదేవిధంగా మన వ్యవసాయ పరిశోధనా స్థానం చింతపల్లి వారిని సలహాలు సూచనలు అడిగి రసాయన మందులు కొట్టవలసిందిగా ఈ సందర్భంలో చెప్తున్నామండి. వాణిజ్య సరళిలో సాగయ్యే దుంపజాతి కూరగాయ పంటల్లో కందను ప్రధానంగా చెప్పుకోవచ్చు. కంద ఎక్కువగా గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో అధికంగా సాగులో ఉంది. కంద పంటలో ఎక్కువ శాతం విత్తనానికే పెట్టుబడవుతుంది. కాబట్టి రైతులు విత్తనం ఎంపిక దగ్గర నుంచి ప్రతి దశలోనూ శాస్త్రీయతను జోడించినట్లయితే ఎకరాకు 60 టన్నుల వరకు అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. చాలా వరకు రైతులు దుంపలను నాటగా
ప్రస్తుతం పంట సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య కాలంలో రైతులు కూరగాయల పంటలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంటి బయట, ఇంటి మీద ఎక్కడైనా సులువుగా కూరగాయల్ని సాగు చేస్తున్నారు. అలాంటి పంటలో కంద సాగు ఒకటి. ఈ కంద పంట ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, విజయనగరం జిల్లాలో అధికంగా సాగు చేస్తారు రైతులు. ఇటు తెలంగాణలో ఎక్కువగా ఖమ్మం జిల్లాలో సాగు చేస్తారు. ఈ పంట సాగు మే, జూన్ నెలలో మొదలు పెడతారు. అటు గోదావరి జిల్లాల్లో నవంబర్, డిసెంబర్ నెలలో కంద నాటుతుంటారు. రైతులు విత్తనాల దగ్గర నుంచి ప్రతి దశలో జాగ్రత్తలు పాటిస్తే ఎకరాకు 60 నుండి 65 టన్నుల వరకు దిగుబడిని తీయవచ్చు. అయితే ఇప్పటికే నాటిన ప్రాంతాల్లో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలి, చీడపీడల నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మమత. ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసుకున్న దుంపజాతి పంటలో చూసుకున్నట్లయితే కంద చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కంద పంటకి వాణిజ్యపరంగా కూడా చాలా ప్రాముఖ్యత ఉన్నది. ముఖ్యంగా కంద సాగులో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకి మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంది. ప్రధానంగా రకాల్లో చూసుకున్నట్లయితే మనకి గజేంద్ర అనే రకం ఉంది. ఇది భారతదేశంలోనే చాలా ప్రాచుర్యం పొందినటువంటి ఈ రకము. ఈ రకమును మన ఉద్యాన పరిశోధనా స్థానము కొవ్వూరు నుంచి 1991 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. ఈ రకము ఏంటంటే అధిక దిగుబడి అంటే ఇంచుమించు హెక్టార్కు చూసుకున్నట్లయితే 60 నుంచి 65 టన్నుల దిగుబడిని ఇస్తుంది. అంతేకాకుండా ఇది కాల వ్యవధి చూసుకున్నట్లయితే 180 రోజుల నుంచి 210 రోజుల వరకు కూడా దీని యొక్క పంట కాల పరిమితి. ముఖ్యంగా ఈ రకము ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయడానికి అంటే ఎగుమతికి కూడా చాలా అనువైనటువంటి రకము. ఎందువల్లంటే ముఖ్యంగా ఇందులో మనకి కందలో చూసుకున్నట్లయితే దురదను కలిగించేటువంటి ఆక్సలేట్ల శాతము చాలా తక్కువగా ఉంటుంది ఈ రకంలో. దాని కారణం చేతే మనకి ఈ రకం అనేది బాగా ప్రాచుర్యం పొందింది. అంతేకాకుండా ఈ గజేంద్ర అనే రకంలో మిగిలిన పిండి పదార్థం కానివ్వండి, అలాగే ఖనిజ లవణాలు, ముఖ్యంగా విటమిన్లు, విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉండటం గమనించడమైనది. ముఖ్యంగా కంద సాగు చేసుకున్నటువంటి కాలాన్ని కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మే, జూన్ నెలలో నాటుకోవచ్చు. అయితే కృష్ణా, గుంటూరు, అలాగే విజయనగరం కానీ విశాఖపట్నం జిల్లాల్లో అయితే మనము వర్షాధారంగా మే, జూన్ నెలలో నాటుకోవటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏంటంటే ఎక్కువగా నవంబర్, డిసెంబర్ నెలలో నాటుకోవటం అనేది ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా నేలలు చూసుకున్నట్లయితే మనకి కందకు బాగా సారవంతమైనటువంటి నేలలు, అలాగే మురుగునీటి సదుపాయం బాగా ఉండేటువంటి నేలలు చాలా ముఖ్యము. ఎందుకంటే కంద బరువైన నేలల్లోనే ఎక్కువగా మనకి దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంది. అయితే ఏదైతే నేలలో మనము కంద సాగు చేస్తున్నామో ఆయా నేలల్ని బాగా దుక్కి చేసుకుని మనము వర్షాలు పడిన తర్వాత మనము నాటుకోవటం అనేది మంచిది. ఇక మనకి విత్తన మోతాదు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కందలో ఈ విత్తన మోతాదు అనేది చాలా ఎక్కువగా అవసరం అవుతుంది. ఎందుకంటే ఇది దుంప కాబట్టి 4.5 నుంచి 5 టన్నుల వరకు కూడా ఒక ఎకరానికి విత్తనం అవసరం అవుతుంది. ముఖ్యంగా అందుకంటే ఈ కందలో మనకి ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ విత్తనం యొక్క ఖర్చు. దీనిపై ఇంచుమించు రైతుకు చూసుకున్నట్లయితే ఒక్క విత్తనం మీదే ₹1,00,000 నుంచి ₹1,20,000 వరకు కూడా దాని యొక్క రేటును బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. రైతులే కనుక సొంతంగా విత్తనోత్పత్తి చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. దీని కొరకు ఏంటంటే మనము విత్తనంగా మనం తోటలను వేసుకోవాలనుకుంటే కందను ముక్కలు అంటే 100 గ్రాముల నుంచి 150 గ్రాములు ఉండేటట్లుగా చిన్న చిన్న ముక్కలుగా అంటే కన్ను బాగా ఉండేటట్టుగా ముక్కలుగా కత్తిరించుకుని ఆ ముక్కలను మనము 45 నుంచి 30 సెంటీమీటర్లు దూరంలో నాటుకున్నట్టంటే వరుసకు 45 సెంటీమీటర్లు, మొక్కకి 30 సెంటీమీటర్ల దూరంలో ఉండేటట్టుగా నాటుకున్నట్లయితే మనకి ఎకరానికి సరిపడా విత్తనం కావాలంటే మనం 25 సెంట్లో కనుక వేసుకున్నట్లయితే మనకి ఎకరానికి సరిపడా విత్తనం వస్తుందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ఖరీఫ్లో 300 నుంచి 450 గ్రాముల వరకు కూడా విత్తనం వేసుకోవాలి. ఇకపోతే అన్ని పంటల్లాగానే మనము ఈ కందలో కూడా విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఎక్కువగా ముఖ్యంగా కాండం కుళ్ళు కానీ దుంప కుళ్ళు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఏదైతే మనము విత్తనాన్ని నాటుకుంటామో నాటుకునే ముందుగా
ఈ కాప్రాక్సిక్లోరైడ్ అనే మందు 5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపినటువంటి మందు ద్రావణంలో ఈ మొక్కలను ఏదైతే మనం చెప్పినటువంటి సైజు పరిమాణం ఉన్నటువంటి మొక్కలను ఆ విత్తన శుద్ధి ద్రావణంలో ముంచి ఒక 15 నిమిషాలు ముంచి నాటినట్లయితే మనకి పంట తొలిదశల్లో వచ్చేటువంటి తెగుళ్లను మనము సమర్థవంతంగా నివారించుకోవటానికి అవకాశం ఉంది. కంద పూర్తిగా మొలకెత్తడానికి దాదాపు నెల రోజుల సమయం పడుతుంది. అయితే కందలో అంతర కృషి చేయడానికి పెద్దగా అవకాశం ఉండదు. కలుపు ఎక్కువగా వచ్చే భూముల్లో మొదటి దఫా తడి ఇచ్చిన తరువాత కలుపు మందులను పిచికారీ చేసి అరికట్టాలి. అలాగే సిఫార్సు చేసిన మేరకు ఎరువులను సమయానుకూలంగా అందించాలి. ముఖ్యంగా ఈ కందులో చూసుకున్నట్లయితే మనము దుంప నాటిన తర్వాత 35 నుంచి 40 రోజుల వరకు కూడా, అంటే ఎంత బాగా ఆరిన దుంపను మనం విత్తనంగా వాడాము అనే దాన్ని బట్టి మనకి 35 నుంచి 40 రోజుల సమయం పడుతుంది. ఖచ్చితంగా మనకి కలుపు సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనము దుంపలు నాటిన వెంటనే మొదటిసారి తడి ఇచ్చిన తర్వాత ఈ బిటాక్లోర్ అనేటువంటి కలుపు మందును 2 లీటర్లు 1 ఎకరానికి చొప్పున కలుపుకొని బాగా తడిసేటట్లుగా పిచికారీ చేసుకోవాలి. కందలో వచ్చేటువంటి కలుపు సమస్యను మనము సమర్థవంతంగా నివారించుకోవటానికి అవకాశం ఉంది. ఇకపోతే మనకి కందలో ఎరువుల యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కందకు చాలా ఎక్కువ మోతాదులో ఎరువులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది బరువేల నేలలో వేసినప్పటికీ కూడా. దీని కొరకు ఏంటంటే మనము ఆఖరి దుక్కిలో బాగా చివికినటువంటి పశువుల ఎరువును 10 టన్నులు 1 ఎకరానికి చొప్పున వేసుకోవాలి. దాంతో పాటుగా 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువును, అంటే భాస్వర ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఆఖరి దుక్కిలో పశువుల ఎరువుతో పాటుగా వేసుకోవాలి. అలాగే మనం చెప్పుకున్నట్లుగా కంద మొలకెత్తడానికి మనకి సమయం పడుతుంది కాబట్టి మొదటి దఫా ఎరువులను, అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే నత్రజని ఎరువును యూరియా రూపంలో 1 ఎకరానికి 220 కిలోల యూరియా, అలాగే పొటాష్ను మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో 170 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఎరువులను దుంప మొలకెత్తిన తర్వాత, అంటే దుంప నాటిన తర్వాత కాకుండా మొలకెత్తిన తర్వాత 50% వరకు కూడా మొలకలు వచ్చిన తర్వాత 40 రోజులు, 80 రోజులు, అలాగే 120 రోజులకి 3 దఫాలుగా 3 సమభాగాలుగా చేసుకుని యూరియా పొటాష్ ఎరువులను ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా ఇచ్చినట్లయితే మనకి మంచి దిగుబడులు రావడానికి ఉంది. ఏదైతే సూచించిన మోతాదులో 75% ఎరువులను రసాయన ఎరువుల రూపంలోను, అలాగే 25% ఎరువులను సేంద్రియ ఎరువుల రూపంలో, అంటే అజోస్పైరలం కానీ అజిటోబ్యాక్టర్ కానీ 1 ఎకరానికి 2 కిలోలు చొప్పున వేసుకున్నట్లయితే కూడా మనకి ఈ సరిపోతుంది. అంటే మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంది. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.